రంగారెడ్డి నుంచి వచ్చానండి. ముఖ్యంగా కన్నతల్లి, గోమాత, భూమాత ఎవరన్నా పెంచినట్టయితే పెంచిన తల్లి. ఇది కాకుండా మళ్ళీ మనకు పంచభూతాలని ఒక మాట అంటూ ఉంటాం. అవన్నీ మన లోపలనే ఉన్నాయి. అయిన తర్వాత రాను రాను మనిషి ఎక్కడికి పోతున్నాడంటే మిషనరీ లైఫ్కి అలవాటు పడేసి ఉన్నాయన్నీ కూడా కోల్పోతున్నట్టుగా కనిపిస్తుంది. మనిషి ఇప్పటి స్టేజ్లో ఎట్లా తయారైందంటే ఎప్పుడు లేవాలనో తెలుస్తలేదు, నిద్ర నుంచి ఎప్పుడు పడుకోవాలనో తెలుస్తలేదు, ఏమి తినాలనో తెలుస్తలేదు, ఏమి తాగాలనో కూడా తెలియనటువంటి పొజిషన్కి వచ్చాడు. ఆకలి వేస్తుంది కాబట్టి గబగబా తింటున్నాడు అంతే తప్ప ఏమి తినాలా, ఎలా తినాలి అనేది కూడా మనిషికి తెలియడం లేదు. ముఖ్యంగా భూమి మీద ఈ మనిషి ఒక్కడు సపోజ్ లేకుంటే మిగిలిన జీవరాశి అంతా కూడా హాయిగా సుఖ సంతోషాలతో ఉంటుంది. నేచర్ ఎక్కడ కూడా చెడిపోదండి. నేచర్ని చెడగొట్టేది ఎవరంటే ముఖ్యంగా మీకు ఎవరికి కూడా కోపాలు రావద్దు, ఈ మనిషితోనే నేచర్ అంతా కూడా చెడిపోతుంది. మిగిలిందేమో నేచర్ను కాపాడుకుంటుంది. అది ఆకలేస్తే తింటుంది మనలాగానే, అది కూడా మనలాగానే వేరిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ కాకపోతే అది నేచర్ను కాపాడుతుంది. మనం ఏం చేస్తున్నాము, నేచర్ని అంతా కూడా విధ్వంసం చేస్తున్నాం. పొల్యూషన్ ఎన్ని రకాలుగా డెవలప్ చేసాం మనం అనంటే సౌండ్ పొల్యూషన్ అనండి, వాటర్ పొల్యూషన్ అనండి, ఈ భూమి పొల్యూటెడ్ అయింది, భూగర్భ జలాలు పొల్యూటెడ్ అయినాయి. ఇవే కాకుండా మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ పొల్యూషన్ కూడా వచ్చేసింది. ఇన్ని పొల్యూషన్స్ మనము డెవలప్ చేసుకుంటూ పోయినట్టయితే మరి మన పిల్లలకి ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ కొన్ని తరాల నుంచి మనకు అందించబడ్డది. అటువంటి భూమి మీద ఇక మనం మన పిల్లలకి ఏం అందిస్తామనేది ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలండి. ఎందుకోసానికనంటే మన పిల్లలు డబ్బు వాళ్ళు సంపాదించుకోగలరు, కానీ ఇప్పుడు పెరుగుతున్న కొద్దీ ఏమి తయారవుతున్నాయి ఎక్కువ అంటే మనుషులకేమో రోగాలు, స్ట్రీట్లలో చూస్తేనేమో హాస్పిటల్స్ తయారవుతున్నాయి. ఇవన్నీ మనిషికి ఎందుకు వస్తున్నాయి? మిగిలిన ఏ జీవరాశికి కూడా ఇంత ఇబ్బందులు లేవు. అవి హాయిగా తింటున్నాయి, హాయిగా ఉంటున్నాయి. మనిషికి మాత్రం ఒక్కరికి మాత్రమే వస్తున్నాయి. అంటే మనిషి ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడంటే ఉన్నవన్నీ పక్కకు పెట్టేసి ఓన్లీ డబ్బు అని డబ్బెంబడే ప్రయాణం చేస్తున్నాడు. అందువల్లనే మనం ఇవాళ ఏం చేస్తున్నాను, భూమాత కింద మనం చూడడం లేదు. అడ్డమైన కెమికల్స్ వేస్తున్నాం, విషాలు వేస్తున్నాం. మనకంటే మనకు పంట ఎక్కువ రావాలని చూడడం కాదు. అసలు ముఖ్యంగా ఆ పంట లోపల ఏమున్నది, అది తింటే ఏమవుతుంది, అది ఎలాంటి ఇబ్బందులు తీసుకొస్తుంది అనేది కూడా మనకు అవగాహన ఉండాలి. దాని విషయం లోపలనే ముఖ్యంగా చూసినట్టయితే మన భూమిని మొట్టమొదలు ఎక్కడ చూసినా కూడా నీళ్ళతోనన్నా కప్పబడి ఉంటుండే, మంచుతోనన్నా కప్పబడి ఉంటుండే, లేదా చెట్లతోనన్నా కప్పబడి ఉండేది మన భూమండలం. అలాంటి భూమండలాన్ని ఇలా మనం ఏం చేసామనంటే ఎక్కడ పంపించండి, డ్రైనేజ్ సిస్టమ్ అంతా తీసుకుపోయి సముద్రాల్లోకి పంపిస్తాం, చిన్న చిన్న కుంటలు చెరువుల్లోకి పంపిస్తాం, కాలువలు, వాగులు, వంకలు, నదుల్లోకి కూడా పంపిస్తాం. నది అంటే మీకు ఇక్కడనే మన మూసి నదిని చూడొచ్చండి. అయితే ఈ సిస్టమ్ని అంతా కూడా మనము ఎవరు చెడు కొడుతున్నారు ఇదంటే మనమే. ఇంతే కాకుండా ఇంకొక నమ్మలేని నిజం ఏంటంటే వ్యవసాయానికి మంచి పంటలు పండేటువంటి భూములన్నీ కూడా ఇలా రియల్ ఎస్టేట్ వచ్చేసి ఏం చేస్తున్నాం, అన్ని ప్లాట్లు చేస్తున్నాం, ఇండ్లు కట్టేస్తున్నాం. ఆ ఇండ్లల్లో ఉంటున్నారు జనం నిజమే, వాళ్ళకి మంచి గాలి ఎక్కడి నుంచి వస్తుంది, మంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, మంచి తిండి ఎక్కడి నుంచి వస్తుంది. అంతేకాకుండా డ్రైనేజ్ సిస్టమ్ అంతా తీసుకుపోయి మనకు నేచురల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న కుంటలు అనండి, చెరువులు అనండి, వాగులు అనండి, వంకలు అనండి, అట్లాగే నదులు అనండి, వాటిలో తీసుకుపోయి మన డ్రైనేజ్ సిస్టమ్ అంతా తీసుకుపోయి ఇది సరిపోదని చెప్పేసి సముద్రానికి కూడా పంపిస్తున్నామండి మన డ్రైనేజ్ సిస్టమ్ని. ఇది పర్టికులర్గా ఎక్కడి నుంచి జరుగుతుందనంటే మంచిగా చదువుకొని మంచి తెలివితేటలు ఉండి ఇవన్నీ ఉన్న వాళ్ళము మనతోనే ఇవన్నీ కూడా పొరపాట్లు జరుగుతున్నాయి. ఇదే కాకుండా మన పాతకాలంలో చూస్తే రామాయణం, మహాభారత్ ఈ పీరియడ్లో చూసినట్టయితే ఏ సంపద అయితే ఉండనో ఆ సంపద రాను క్షీణించిపోతుంది. ఆ రోజుల్లో చక్రవర్తులు కానీ రాజులు కానీ వాళ్ళ ట్రెజరీని లెక్కించాలని అంటే వాళ్ళ దగ్గర గోసంపద ఎంతుందని చూసేసి లెక్కించేవాళ్ళు. మీరు మహాభారత్ పీరియడ్లో కూడా మీరు విని ఉంటారు, ఉత్తర గోగ్రహణం జరిగింది. మరి ఇప్పుడు మన దగ్గర చూసినట్టయితే గోవులు రాను మరీ తగ్గిపోతున్నాయి. మనం దేన్నే కానీ మనుషులం ఎక్కడికి తయారైనమంటే అవసరానికి వాడుకుంటాం, దాని తర్వాత మనకేం సంబంధం లేదన్నట్టుగా ఉంటాం. ఇట్లాగే పోతే మన పిల్లలకి పీల్చుకోవడానికి గాలి ఉండదు, అంటే మంచి గాలి, తాగడానికి నీళ్లు చక్కగా ఉండవు,
తినడానికి తిండి చక్కగా ఉండదు. మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, మనల్ని దృష్టిలో పెట్టుకొని పక్కకు పెట్టండి. మన పిల్లలను దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేద్దామనేది ఒక్కసారి ఆలోచన చేయండి. అంతేకాకుండా మనకెక్కడ ఏ ప్లేస్ కనిపించినా మట్టి అనేటటువంటిది మన దగ్గర ఉన్నట్టయితే, భూమి ఉన్నట్టయితే తప్పనిసరిగా ఆ భూమిని మాత్రము మొక్కల చేతనో చెట్ల చేతనో కప్పేటట్టుగా చేయండి మీరు. అంటే మీరు ఎట్లా చేస్తారని అంటారు. అందరికీ మనకు ఒకటే అలవాటు ఏంటంటే పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు అసలు ఉంటుందా అని. అడవిలో ఏ మెజర్మెంట్తో చేస్తారండి? అడవిలో పెద్ద చెట్లు ఉంటాయి, చిన్న చెట్లు ఉంటాయి, చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, భూమిని అంటుకొనే ఉండే మొక్కలు కూడా ఉంటాయి. అన్నీ హాయిగా పెడతాయి. వాటి లోపల కోఆపరేషన్ ఉందండి. ఒక మొక్కకి ఇంకో మొక్కకి సర్దుకొని పోయేటటువంటి గుణం ఉంది. కానీ మనుషుల దగ్గరనే కోఆపరేటివ్ స్పిరిట్ లేదు. మనుషుల దగ్గర రాను క్షీణిస్తుంది. నాది నాకే కావాలంటాడు, నీది కూడా నాకే కావాలంటాడు. ఏం చేసుకుంటావు అంటే అది చెప్పడు, మళ్ళీ జవాబు లేదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మనలాంటి వాళ్ళమన్నా కృషి చేస్తే మనం మన నుంచి ఒకరి నుంచి ఒక 10 మంది బాగుపడ్డా కూడా మన భూమిని, గోమాతను, భూమాతను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత భారత పౌరునిగా మనందరి మీద ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఎందుకోసానికనంటే మనకు అన్నీ వచ్చేది భూమి నుంచేనండి. అసలు భూమిని మనం చెడగొట్టి కూర్చుంటే ఎట్లాగా? ఇదే కాకుండా మనం ఇంకో మంచి పని కూడా చేస్తాం. ఏంటి? ఇంతకుముందు చేద బావులు ఉండేటి. చిన్న బొక్కని వేసుకొని ఏ రాత్రి 10 గంటలకైనా నీళ్ళు తోడుకోవడానికి వీలుగా ఉంటుండే. మనం ఏం చేసాము? మన టెక్నాలజీతోని భూగర్భ జలాలను పైకి తీయడం స్టార్ట్ చేసి ఇప్పుడు ఎక్కడికి పోయాము? కొన్ని వందలు వేల ఫీట్ల లోపలికి పోయేసి నీళ్లు తీస్తున్నాం. ఇట్లా నీళ్లు తీయడం ఎంతవరకు సమంజసం? ఇట్లాగే తీయడం ఒకటి. అట్లాగే బ్యారేజీలు మాత్రం కడతాం, పెద్ద పెద్ద బ్యారేజీలు కడతాం, ఆనకట్టలు వేస్తాం, అన్నీ వేస్తాం, బాగానే ఉంది. కానీ అవి ఎప్పుడు కొట్టుకపోతాయో మనకే తెలియదు. మొన్న ఈ మధ్యలో కూడా కన్స్ట్రక్షన్ అయినవి కూడా ఏమేమో అవి లోటుపాట్లు ఉన్నట్టుగా వస్తున్నాయి. ఇదే కాకుండా ఈ బ్యారేజీలు కట్టడం వల్ల మనం ఒక దగ్గర బ్యారేజ్ కట్టినట్టయితే దాని కిందికి ఉండే వాళ్ళందరూ ఏం కావాలండి? నీళ్ళకి ఎప్పుడే కానీ పారుతూ ఉన్నప్పుడే దానికి స్వచ్ఛమైనటువంటి గుణం ఉంటుంది. దాంట్లోపల మెడిసినల్ వాల్యూస్ పెరుగుతాయి. మనం అటువంటి నీటిని ఏం చేస్తున్నాం? ఒక్క దగ్గర స్టోర్ చేసేసి దాన్ని ఏం చేస్తాం కదా అంటే మళ్ళీ దాన్ని ప్యూరిఫై చేస్తామని చెప్పేసి క్లోరినేషన్ అంటాము, ఏమేమో పద్ధతుల ద్వారా ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసి ఉన్నదాన్ని చెడగొట్టడం తప్ప మనిషి ప్రమేయం ఎక్కడైతే ఉండదో అక్కడ అన్నీ హాయిగా ఉన్నాయి. ఈ మనిషి ప్రమేయం ఎక్కడైతే ఉంటుందో అది నేచర్కి అగెనిస్ట్గానే పోతుంది. నేచర్కి అగెనిస్ట్గా పోయినట్టయితే మన పిల్లలకు ముందు ఏమీ ఉండదండి. లాస్ట్కి వస్తే పీల్చుకోవడానికి గాలి ఉండదు. ఇప్పుడు వంట కంటేనేమో గ్యాస్ ఉపయోగిస్తున్నాం మనం, కానీ జేబులో సిలిండర్ పెట్టుకొని మనిషి పీల్చుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పని ఇది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గోమాతని, భూమాతని రక్షించడంతో పాటుగా మన పంటలు కూడా అన్నీ కూడా ఎట్లా ఉండాలంటే నేచురల్ ఫార్మింగ్ సైడ్ వెళ్ళండి. నేచర్లో మనకు అన్నీ ఇచ్చారండి. మన అమ్మ నాన్నల ప్రమేయం లేకుండానే మన నేచర్లో మనకు అన్నీ ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకుందాం, మనం వాడుకుందాం, మన ముందు తరాలకు కూడా అందించేటట్టుగా ఏర్పాటు చేద్దాం అని మనమందరం కూడా ఒక శబ్దం తీసుకున్నది బెస్ట్. ఏంటంటే మనకి ఇంటి దగ్గర కానివ్వండి, మన పొలాల దగ్గర కానివ్వండి, మనకి ఎక్కడైనా స్థలం ఉన్నట్టయితే మనం ఏం చేయాలి? తప్పనిసరిగా మనమైనా సరే, మన పిల్లల చేత అయినా సరే, మన వెల్విషర్స్తో అయినా సరే చెట్లతో నింపేటట్టుగా ప్రయత్నం చేయండి. ఆ చెట్టు ఎప్పటికైనా పనికొస్తుంది మీకు. ఈవెన్ దో మన ఇంటి దగ్గర తోటలలో తులసి చెట్లు పెట్టుకోవచ్చు, ఎన్ని పెట్టుకున్నా తప్పేం లేదు. తులసి చెట్టు ఏంటంటే డే అండ్ నైట్ మొత్తము మనకు ఆక్సిజన్నే ఇస్తుంది. అట్లాగే ఆవు కూడా, గోమాత కూడా అంతేనండి. గోమాత కూడా ఆక్సిజన్నే పీలుస్తుంది, ఆక్సిజన్నే మనకు విడుదల చేస్తుంది. అట్లాగే గోమయము, గోమూత్రం ఏదైతే ఉంటుందో ఇవి ముఖ్యంగా మనకు అవి ఒక మెడిసిన్ లాగానండి. కానీ దాన్ని మనం ఈరోజు జ్ఞాపకం మర్చినాం. మనం ఏమేమో తింటున్నాం, ఏమేమో చేస్తున్నాం. మళ్ళీ ఇదే కాకుండా నేను మొన్న అమెరికా వెళ్తే కూడా అక్కడ కూడా గోకు చాలా ఇంపార్టెన్స్ కొన్ని స్థలాల్లో పెరుగుతుంది. కానీ మనమేమో మన గోమాతనే అసలు కన్నతల్లినే జ్ఞాపకం మర్చే వాళ్ళకి ఇక గోమాత ఒక లెక్కల కిందికి వస్తుందా? మరి ఎట్లా చేద్దాం? మన పిల్లలకి ఏం మిగిలిద్దాం? మన పెద్దలేమో మన కోసానికి మంచి భూములను మనకి ఇచ్చారు. ఎలాంటి భూములు అంటే దాంట్లో సేంద్రియ కర్బనం 2% నుంచి మొదలు పెట్టేస్తే 12% వరకు మన సేంద్రియ కర్బనం మన భూములలో ఉండేది. ఇవాళ మనం ఈ కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల ఎక్కడికి పోయినామంటే 0.33కి పోయినాం. మరి ఈ భూములు కూడా ఇంకొక 20-25 ఏళ్ళల్లో ఏం పంట పండము అన్నట్టయితే మనమేం తిందాం, మన పిల్లలకి ఏమి ఇద్దాం?
ఎట్లా చేద్దాం? ఇది ప్రతి ఒక్కరు ఆలోచించవలసినటువంటి విషయం, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకోసానికనంటే మన తాత ముత్తాతలు మనకి ఇచ్చిన దాన్ని మనమే చెడగొట్టినాం. ఈ వ్యవసాయం అనేది నిన్న మొన్న పుట్టింది కాదండి. రామాయణ మహాభారత్ పీరియడ్ నుంచి కూడా వచ్చినటువంటిది ఇది. అవే భూములు అవే ఉంటాయి, వేరే భూములు రావు. ఆ భూమినే మనకు అప్పచెప్పేటప్పుడు ఒక నమూనా ఉన్నది. మనం మన పిల్లలకు అప్పచెప్పేటప్పుడు ఎట్లా అప్పచెప్తున్నాం? మనం వాళ్ళకి ఏమైనా తినడానికి పనికొచ్చేటట్టుగా చేస్తున్నామా, లేకుంటే హాస్పిటల్లో పోయి అడ్మిట్ అయ్యేటట్టుగా చేస్తున్నామా? ఒక్కసారి మనం అందరం ఆలోచన చేయాలి. ఏమన్నా మార్పులు వచ్చినట్టయితే అది ఒక్కరి నుంచి ఇంకో 10 మందికి పోతుంది, ఆ 10 మంది నుంచి ఇంకో 100 మందికి పోతుంది. లేకుంటే మనిషికి ముఖ్యంగా ఈ 3 అయితే అవసరం అండి. పీల్చుకోవడానికి గాలి కావాలి, తాగడానికి మంచి నీళ్ళు కావాలి, తినడానికి మంచి తిండి కావాలి. ఈ మూడింటిని మనము ఎక్కడ దొరకకుండా చేస్తూ ఉన్నాం. ఒకటే కారణం దానికి, ఎందుకంటే మనకు పెద్ద మొత్తంలో రావాలి. ఆ పెద్ద మొత్తంలో అమ్మినట్టయితే మనకు పెద్ద మొత్తంలో డబ్బు రావాలి. కానీ ఏం చేసుకుంటావు? నీ ఆరోగ్యం లేనప్పుడు ఏం చేసుకుంటావు? నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను ఇక్కడ చదివేటప్పుడు కూడా నేను ఇన్ని హాస్పిటల్స్ చూడలేదండి. ఈవెన్ దో సంగారెడ్డిలో కూడా ఇన్ని హాస్పిటల్స్ ఉన్నట్టుగా నేను ఎక్కడ కూడా చూడలేదు. కానీ రాను రాను ఏమవుతుందంటే హాస్పిటల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటి పేర్లు కూడా మనకు తెలియవు. దీనికి అన్నిటికీ కారణం ఏంటనంటే మనము పీల్చేటటువంటి గాలి అనండి, తాగేటటువంటి నీళ్ళు అనండి, తినేటటువంటి తిండి అనండి, వీటికి అనుకూలంగానే మన ఆలోచనలు కూడా అట్లాగే ఉంటాయి. కోర్టుకు వెళ్తే కూడా కేసెస్ బాగా గమ్మత్తుగా ఉంటాయండి. నిన్ననే మ్యారేజ్ చేసుకుంటారు, ఈరోజే డైవర్స్కి పిటిషన్ పడేస్తారు. ఎందుకోసానికి చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం లోపలికి ఏదైతే ఇస్తుంటామో దాని రిజల్ట్ కూడా మనకి అట్లాగే ఉంటుంది. కాబట్టి మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని, మనది అయిపోయింది, మన పిల్లల ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని గో ఆధారిత వ్యవసాయం అనండి, లేక నేచురల్ ఫార్మింగ్ అనండి, దానికి అందరం కూడా అలవాటు పడతాం, కృషి చేద్దాం. చేసినట్టయితే తప్పనిసరిగా మనం సక్సెస్ అవుతాం. మంచిదని అనిపిస్తుంది.